ఈ రోజున మనం చరిత్ర అంటే నేను ఇప్పుడు భారతదేశ చరిత్ర 1వ భాగం రాశాను. భారతదేశ చరిత్ర 2వ భాగం 2 పార్ట్ రాశాను. 3వది ప్రింట్ లో ఉంది. మనకేంటంటే చరిత్ర అంటే భారతదేశంలో అనేకమైనటువంటి రాజ్యాలు భారతదేశానికి వచ్చాయి. అనేకమైనటువంటి వంశాలు వచ్చాయి. మరి జాషువా గారు అన్నట్టు బంగారు నాణ్యములు బత్తాల కచ్చించి మదపుటి ఎనుగుల మీద పదిలపరచి పురువింద మణులను కుంచాల గురిపించి లేతపచ్చలనేరి గోతాల గుర్తించి మహమ్మద్ గోరి అవి తీసుకెళ్లాడు. గాంగ జలమున నెత్తుడి కత్తి అన్నాడు. ఇతర దేశాలకు కూడా అవి తీసుకెళ్లాడు అన్నాడు. అప్పుడు మనం నిర్వీర్యులు ఎంచుకున్నాము. ఈ గాంగ జలములో నెత్తుడి కత్తి ఎడిగెళ్ళేంత అని మనం చూపించాడు. అంటే ఆ మొఘలాయ పీరియడ్లో బాబర్ వచ్చినప్పుడు సోమనాథ్ దేవాలయంని దోచుకొని వెళ్ళటం అనే ఘట్టం మనకు చూపించాడు. ఎవరు జాషువా గారే కాదు, ప్రమిళ తాపర్, కొశాంబి, ఆర్ఎస్ శర్మ అన్ని ఘట్టాల్లో ఉండేటటువంటి మనకు చూపించారు. అందుకనే మనకి ఇప్పుడు పొలిటికల్ వైలెన్స్ అనే బుక్ కూడా వచ్చింది. అంటే పాలిటిక్స్ లో వైలెన్స్ ఉంటుంది. రకరకాల భావజాలాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి భావజాల పరంగా మాట్లాడతారు. ఒకసారి వాళ్ళకి దండం ఉంటుంది కాబట్టి దండంతో జరుగుతూ ఉంటాయి ఘర్షణలు. అయితే ఆ ఘర్షణలో మనకి జలియన్వాలాబాగ్లో మరి బ్రిటిష్ వాళ్ళు కాల్చితే చనిపోయిన ఘట్టాన్ని అందరూ భారత జాతీయ నాయకులు అందరూ ఎక్స్పోజ్ చేయటం వల్లే మనకి ఈ రోజున స్వాతంత్రోద్యమం ముందుకెళ్ళింది. ఇదిగో బ్రిటిష్ వాళ్ళు కాల్చారు అనేటటువంటి. అలా ఆ తర్వాత మన దళిత రైటర్స్ వచ్చిన తర్వాత జలియన్వాలాబాగ్లో చనిపోయిన వారిలో 75% దళితులే అని మళ్ళీ వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. అలాగే జలకర్రీబాయ్ అనే ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి కాదు, జలకర్రీబాయి అసలు యుద్ధం చేసింది, ఝాన్సీ లక్ష్మీబాయికి ఆ క్రెడిట్ చెందింది అని మన సబాల్టర్న్ స్టడీస్ వచ్చినాయి. ఇక్కడ ముస్లింల, దళితుల, ఇప్పుడు కన్నమదాసు పల్నాటి యుద్ధంలో ప్రధాన యుద్ధం చేశాడు. మన బ్రహ్మనాయుడు కాదు, ఇతను చేసిన యుద్ధం ఆయనకి క్లెయిమ్ అయింది. ఇలాగా చరిత్ర రాస్తూ ఉంటారు. చరిత్రలో మళ్ళీ పునశ్చరణ జరుగుతూ ఉంటుంది. మనం వాక్యం మార్చినా కూడా అక్కడ ముస్లిము, హిందూ అనే భావం కాదు, స్ట్రక్చర్ కూలింది. ఒక స్ట్రక్చర్. ఇప్పుడు మనకి పంచారామాలు బౌద్ధ క్షేత్రాలే తెలుగులో అని మేము చాలా పుస్తకాలు వచ్చినాయి. హనుమంతరావు గారు, బిఎస్ హనుమంతరావు గారు బ్రాహ్మణి. పంచారామాలు తెలుగు ఈ రామాలని వాటిని కూల్చి బౌద్ధారామాలు కూల్చి ఇవి కట్టారు, శైవాలయాలు కట్టారని ఆయన పిహెచ్డి ప్రూవ్ అయింది. ఏంటి పంచారామాలు, ద్రాక్షారామం వీటన్ని కూడా అంతకుముందు బౌద్ధ ఆరామాలు, వాటిని కూల్చి వీళ్ళు శైవ ఆరామాలు కట్టారు. అది తెలుసు కాబట్టి బౌద్ధారామాలు ఎందుకు కూల్చారు, వీళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు, నిర్వీర్యంగా ఉన్నారు, సన్యాసులుగా ఉన్నారు, అందువల్ల వీటిని కూల్చగలిగారు వాళ్ళు అని. ఆ హిస్టరీలో వైలెన్స్ ఉంటుంది. హిస్టరీ ఇట్స్ వైలెన్స్ కూడా ఉంటుంది. ఆ వైలెన్స్ ను కూడా ఎందుకు జరిగిందో చూపిస్తే, మరి ఆ రోజున ఇద్దరే పార్లమెంటు మెంబర్లు ఉన్నటువంటి మన జనసంఘ్ నుంచి మళ్ళీ బీజేపీ ఏర్పడిన తర్వాత కూడా ఎందుకు రైజ్ అయింది, ఒక పార్టీ ఒక సెంటిమెంట్ ని ఎక్స్పోజ్ చేశారు. అది హిస్టరీ ఉన్నదన్నట్టు ఉండాలనేదే ఇక్కడ పాయింట్ తప్ప హిస్టరీ రచయితలు వేరు. ఇప్పుడు వారు